హలో అందరికీ. ఈ వీడియో వచ్చేసి ఈరోజు మార్నింగ్ది. ఏంటి వీడియో స్టార్టింగ్లోనే బ్రేక్ఫాస్ట్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, ఈరోజు మా బాబుకి లాస్ట్ హాఫ్ డే స్కూల్. మా హస్బెండ్ అయితే అవుట్ ఆఫ్ స్టేషన్ అనమాట. సో నేనే బాబుని స్కూల్కి డ్రాప్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాను. సో మా మదర్ అయితే మార్నింగ్ లేచేసరికి అన్నీ ప్రిపేర్ చేసేసారు. అండ్ నేను కూడా తొందరగా రెడీ అయిపోయి బ్రేక్ఫాస్ట్ అయితే చేసేస్తున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి మా మమ్మీ ఈరోజు మంచిగా ఇడ్లీ, పుదీనా చట్నీ అండ్ టమాటో పచ్చడి కూడా చేశారు. అలాగే నా కోసం క్యారెట్ అండ్ బీట్రూట్ జ్యూస్ కూడా చేసి పెట్టారు. బ్రేక్ఫాస్ట్ చేశాక జ్యూస్ కూడా తాగేస్తున్నాను అనమాట. అండ్ మా బాబుకి అయితే మార్నింగ్ 7:40 వరకు స్కూల్లో ఉండాలండి. సో బాబుతో అయితే అవ్వట్లేదు మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మా బాబు మొహం చూడండి ఎలా చూపిస్తున్నాను. వర్కింగ్ నాన్న, హాఫ్ డే స్కూల్ కదా, రేపటి నుంచి సమ్మర్ హాలిడేస్ అని చెప్తున్నాను అన్నమాట. అమ్మ మేము తినిపిస్తుంది తేజుకి కదా, పిన్ని వాళ్ళు వస్తారు. ఈరోజు లాస్ట్ వర్కింగ్ డే తేజానికి. ఇవాళ కూడా హాలిడేస్ కదా, రేపటి నుంచి రమ్మని చెప్తాం. రేపు రమ్మని చెప్తాం, సరేనా? సరే, ఈరోజు రమ్మని చెప్తాం. అండ్ టిఫిన్ కూడా ప్యాక్ చేశారు మమ్మీ. మేమైతే స్కూల్కి స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ బై ద టైమ్ వి రీచ్డ్ హిస్ స్కూల్ ఆల్రెడీ ప్రేయర్ అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళు కిండర్ గార్డెన్ కాబట్టి వీళ్ళకైతే క్లాస్లోనే ఉంటుంది ప్రేయర్. సో క్లాస్లో డ్రాప్ చేసి అయితే వస్తున్నాను. అండ్ హాఫ్ డేసే కాబట్టి ఇంకా మళ్ళీ ఇంటికి ఏం వెళ్ళలేదండి, స్కూల్లోనే వెయిట్ చేశాను బాబు స్కూల్ అయిపోయే వరకు. అక్కడే వీళ్ళ స్కూల్లోనే వెయిట్ చేసి ఇంకా అయిపోయాకే తీసుకొని వెళ్ళిపోయాను అనమాట. అండ్ టైం అయిపోగానే క్లాస్లోకి అయితే వచ్చేసాను బాబుని తీసుకొద్దామని. ఇంకా వాళ్ళ టీచర్ అయితే బాబు వర్క్షీట్స్ కూడా కరెక్షన్ చేశారు. నేను ఉన్నప్పుడే చేసేసి చెప్తున్నారు అనమాట, పేరెంట్స్ని సతాయించొద్దు, మంచిగా ఎంజాయ్ చేయండి హాలిడేస్ అని చెప్తున్నారు. ఇంకా వాళ్ళ టీచర్కి అయితే బాయ్ చెప్పి బయటకైతే వచ్చేసాము. అండ్ బయటికి రాగానే ఫస్టే అడుగుతున్నాడు అనమాట, నేనైతే కాసేపు ఆడుకుంటానమ్మా ప్లే ఏరియాలో అంటే సరే అని ఇంకా ప్లే ఏరియాకి వెళ్ళిపోయి కాసేపు అయితే ఆడుకున్నాడు బాబు. ఆడుకున్న తర్వాత అయితే మేము స్టార్ట్ అయిపోయాము. మీ పిల్లలకు కూడా సమ్మర్ హాలిడేస్ స్టార్ట్ అయిపోయాయా? హ్యాపీ హాలిడేస్ మీ పిల్లలకు కూడా. అండ్ యాజ్ యూజువల్ మన పేరెంట్స్ అందరము అయితే రెడీగా ఉండాలి పిల్లల్ని అయితే భరించడం అని కాదు కానీ ఇంకా వాళ్ళు చేసే ఫన్ అదంతా తీసుకోవడానికైతే. ఎంజాయ్మెంటే కాకుండా పిల్లలకి సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఏదైనా ప్రొడక్టివ్గా ఉండేటట్టు చూసుకోవాలి. సో చూడాలి మా బాబు ఎంతవరకు ప్రొడక్టివ్గా చేశాడో అనేది. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. సీ యూ ఇన్ అనదర్ వీడియో. బాయ్.